వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ తెలుగు న్యూస్ స్పెషల్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ఈ డీటెయిల్స్ చూస్తే నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ వ్యవహారంలో ఈడీ తాజాగా చార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ మేరకు అందులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీలు సహా పలువురి కాంగ్రెస్ నేతల పేర్లను పేర్కొంది. ఇప్పటికే కేసుతో లింక్ అయి ఉన్న ఆస్తుల స్వాధీనానికి నోటీసులు జారీ చేసిన ఈడీ అధికారులు తాజాగా కాంగ్రెస్ ఎంపీలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు మరో ఇద్దరిపై ఢిల్లీ రైవ్స్ అవెన్యూ కోర్టులో ప్రాసిక్యూషన్ కంప్లైంట్ దాఖలు చేశారు. ఇక ఫిర్యాదుపై ఢిల్లీ స్పెషల్ కోర్టు ఈ నెల 25న విచారణ చేపట్టనుంది. అయితే ఈ నేపథ్యంలో నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ వైఖరిని నిరసిస్తూ తెలంగాణ పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ శ్రేణులు కీలక పిలుపునిచ్చారు. రేపు ఉదయం 10 గంటలకు ఈడీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగబోతున్నట్లు ప్రకటించారు. ఇక చార్జ్షీట్లో సోనియా, రాహుల్ గాంధీ పేర్లను కక్షపూరితంగా చేర్చారని కామెంట్ చేశారు. రాజకీయ కక్ష సాధింపును నిరసిస్తూ రేపు నగరంలోని ఈడీ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నాకు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఇక నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ వ్యవహారంలో ఈడీ తాజాగా చార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ మేరకు అందులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు పేర్లను దాఖలు చేసింది. అయితే ఇప్పటికే కేసులో లింక్ అయి ఉన్న ఆస్తుల స్వాధీనానికి నోటీసులు జారీ చేసిన ఈడీ అధికారులు తాజాగా కాంగ్రెస్ ఎంపీలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు మరో ఇద్దరిపై కూడా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ప్రాసిక్యూషన్ కంప్లైంట్ దాఖలు చేశారు. ఇక ఈ ఫిర్యాదుపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు స్పెషల్ కోర్టులో ఈ నెల 25న విచారణ చేపట్టనున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైధర్ అందిస్తారు. హరీష్, చెప్పండి, అసలు ఈ యొక్క పూర్తి వ్యవహారం మొత్తం మీద కూడా వీళ్ళిద్దరి పేర్లని, రాహుల్ గాంధీ అదేవిధంగా సోనియా గాంధీ పేర్లని ఎక్స్పెషల్లీ అదేవిధంగా ఇద్దరు ఒక కాంగ్రెస్ ముఖ్య నేతలను కూడా చేర్చడం పట్ల అసలు ఏ విధంగా చూడాల్సిందే? నేషనల్ హెరాల్డ్కి సంబంధించి కూడా ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దీంట్లో ఏవన్గా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ, ఏటుగా రాహుల్ గాంధీని చేర్చింది. దాంతోపాటుగా ఇక మిగతా యంగ్ ఇండియా సంస్థకు సంబంధించి కూడా ప్రతివాదులుగా చేర్చింది. ఇక ఈడీ ఈ ఛార్జ్షీట్ ఏదైతే ఏవన్గా ఎటుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చేర్చిన పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈడీ కార్యాలయం ముందు, అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయం ముందు కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇక మరోవైపు తెలంగాణకు సంబంధించి కూడా అన్ని జిల్లా మండల కేంద్రాలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి కూడా నిరసనలు చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదైతే నేషనల్ హెరాల్డ్కి సంబంధించి కూడా సోనియా గాంధీని, రాహుల్ గాంధీని ఇరికించే ప్రయత్నం చేస్తుంది. కక్ష సాధింపు చర్యలకు బీజేపీ ప్రభుత్వం తెరలేపింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలను అడ్డుపెట్టుకొని, దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని ఏదైతే కాంగ్రెస్ నేతలను ఇబ్బందుల పాలు గురి చేస్తున్నట్టుగా కూడా ఇప్పటికీ దీనిపైన కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక దీనిపైన కూడా ఈడీ ఈ కేసును వెనక్కు తీసుకునే వరకు కూడా నిరసన కార్యక్రమాలు చేపడతాం, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఈడీకి సంబంధించి కూడా అంటే గతంలో ఏదైతే ఈ కేసుకు సంబంధించి కూడా గతంలో ఛార్జ్షీటు దాఖలు ఏదైతే ఈడీ విచారణ చేసిన నేపథ్యం ఉంది. ఇప్పుడు సంబంధించి కూడా ఛార్జ్షీటు దాఖలు చేసింది. ఇక దీనికి సంబంధించి కూడా ఈ ఛార్జ్షీటు దాఖలు ఏదైతే శ్యామ్ పెట్రోడా, అలాగే సుమన్ దుబే, సునీల్ భండారీలతో పాటు యంగ్ ఇండియా అలాగే సంస్థలకు సంబంధించి కూడా ఛార్జ్షీట్లు నిందితులుగా చేర్చింది. దీనిపైన ఈ నెల 25కు సంబంధించి కూడా రౌస్ అవెన్యూ కోర్టుకు సంబంధించి కూడా దీనిపైన విచారణ చేయాలా లేదంటే ఈడీకి సంబంధించిన ఛార్జ్షీటు దాఖలు చేసింది. దానిపైన ముందుకెళ్లాలనే దానిపైన కూడా ఈ నెల 25కు సంబంధించి కూడా కోర్టు తెలిపే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక మొత్తంగా మనీ లాండరింగ్ సంబంధించి కూడా అంటే గతంలో యంగ్ ఇండియా సంస్థ, నేషనల్ హెరాల్డ్ సంస్థకు సంబంధించి కూడా ఇక
మనీ లాండరింగ్ జరిగింది. దీంట్లో అప్పుడు 50 లక్షలకు సంబంధించి కూడా ఏదైతే యంగ్ ఇండియా సంస్థకు సంబంధించి అంటే సోనియా గాంధీకి సంబంధించిన యంగ్ ఇండియా సంస్థకు సంబంధించి కూడా అప్పుడు నేషనల్ హెరాల్డ్ను అదైతే సంబంధించి కూడా మనీ బదలాయింపులు చేసింది. దీనికి సంబంధించి ఇప్పుడు 5,000 కోట్లకు సంబంధించి కూడా ఇప్పుడు దానికి ప్రస్తుత వాల్యూ ఉంటుంది. అవి అన్నిటిపైన కూడా ఈడీ విచారణ చేయించాలని కూడా బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యన్ అప్పుడు అయితే 2021 సంబంధించి కూడా ఏదైతే దీనిపైన కూడా కేసును ఫిల్ చేశారో ఆ కేసుకు సంబంధించి కూడా గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తుంది. దీంట్లో ఈడీ కూడా ఎంటర్ అయింది. సంబంధించి కూడా మొన్న ఏదైతే కొంతమందిని కూడా ఇప్పటికే సంబంధించి కూడా ఈడీ విచారణ చేసింది. గతంలో సోనియా గాంధీతో పాటుగా రాహుల్ గాంధీకి సంబంధించి కూడా ఈడీ విచారణ చేసిన నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ సంబంధించి కూడా ఛార్జ్షీట్ దాఖలు చేయడం పట్ల కూడా ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులు బగ్గుమంటున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. దీంట్లో ఇప్పటికే దీనిపైన కూడా కేసీ వేణుగోపాల్ కావచ్చు, జైరాం రమేష్ కావచ్చు, కాంగ్రెస్ అగ్రనేతలంతా కూడా దీనిపైన కూడా ట్విట్టర్ వేదికగా కూడా కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వానికి సంబంధించి కూడా వాళ్ళు డిమాండ్ల రూపంలో కూడా ట్విట్టర్లో పోస్టులు పెడతా ఉన్నారు. ఏదైతే దీని అంశానికి సంబంధించి కూడా ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గ్రాఫ్ను తగ్గించే ప్రయత్నం చేస్తారు. అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి సంబంధించి కూడా ఈడీ పేరుతో కూడా మరోసారి వాళ్ళని ఇరుకున పెట్టే విధంగా కూడా కక్ష సాధింపు రాజకీయాలకు తెరలేపినట్టుగా కూడా వాళ్ళు ట్విట్టర్ వేదిక కూడా స్పందిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఇది సంబంధించి కూడా అంటే నేషనల్ హెరాల్డ్కి సంబంధించి కూడా ఆ పేపరు గతంలో 1938లో జవహర్లాల్ నెహ్రూ దీన్ని స్థాపించారు. దానికి సంబంధించి కూడా అప్పుడు ఏజేఎల్ లిమిటెడ్కి సంబంధించి కూడా అంటే అప్పుడు ఏజేఎల్ లిమిటెడ్కి సంబంధించి కూడా దీన్ని ప్రచురించింది. 2008కి సంబంధించి కూడా మూతపడ్డది. ఏదైతే సంబంధించి కూడా నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి కూడా మూతపడ్డది. దానికి సంబంధించిన స్థిరాస్తులు కావచ్చు, స్థిరాస్తులకు సంబంధించి మొత్తంగా దీన్ని 2010లో యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో సంబంధించి కూడా ఏర్పడ్డది. అప్పుడు సంబంధించి కూడా దీనికి సోనియా గాంధీకి అలాగే రాహుల్ గాంధీకి సంబంధించి కూడా 38% చొప్పున వాటాలు ఉన్నాయి. దీనిపైన ప్రధానంగా నేషనల్ హెరాల్డ్కి సంబంధించి కూడా యంగ్ ఇండియా సంస్థకు సంబంధించి మనీ బదలాయింపులు జరిగాయి. అప్పుడు సంబంధించి కూడా ఏదైతే 50 లక్షలకు సంబంధించి కూడా ఈ బదలాయింపులు జరిగింది. దాని విలువ ఇప్పుడు 5,000 కోట్లు ఉన్నట్టుగా కూడా అప్పుడు ఎంపీ సుబ్రహ్మణ్యం బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం కేసు వేశారు. దీంట్లో ఈడీకి సంబంధించి కూడా ఎంటర్ అయిన నేపథ్యం ఉంది. ఇప్పటికీ చాలాసార్లు కూడా దీనిపైన కూడా ఈడీ విచారణ జరిపించింది. రైట్ హరీష్, అయితే నిన్న జరిగిన పూర్తి పరిణామం మొత్తం కూడా మనం చూసుకున్నట్లయితే ప్రియాంక గాంధీ భర్త వాత్రాని విచారణ జరిపించిన తర్వాత మొట్టమొదటిసారిగా దట్టు వీళ్ళ ఫ్యామిలీలో ఫస్ట్ ఛార్జ్షీట్ ఇది గాంధీ ఫ్యామిలీలో. సో అంటే విచారణ జరిగిన తర్వాత ఈ యొక్క ఛార్జ్షీట్లో ఇటు తల్లి కొడుకు పేర్లు చేర్చడం వెనుక ఏమైనా మతలబు ఉందనిపిస్తుందా? ఏముంది అసలు దీని వెనుక? రైట్, ఈడీకి సంబంధించి కూడా గతంలో ఈ కేసు పైన కూడా మొన్న ప్రియాంక రాబర్ట్ వాద్రా కావచ్చు, మరోవైపు సోనియా గాంధీని విచారణ చేసి దాంతోపాటుగా యంగ్ ఇండియా సంస్థకు సంబంధించిన ప్రతినిధులను విచారణ చేసింది. ఇప్పుడు అంటే కొన్ని సంవత్సరాలుగా సంబంధించి కూడా ఈ కేసు పైన కూడా ఈడీ విచారణ జరుపుతూ ఒకవైపు కోర్టుకు సంబంధించి కూడా సమ్మన్లు ఇష్యూ అవుతున్న నేపథ్యంలో కోర్టులో కూడా విచారణ జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అందుకే మరోసారి ఈడీ సంబంధించి కూడా ఈ కౌంటర్ దాఖలు ఏదైతే ఛార్జ్షీటు దాఖలు చేయడం పట్ల కూడా ఇప్పుడు ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మరోసారి ఈడీకి సంబంధించి కూడా ఏదైతే ఇప్పుడు ఎంటర్ అయ్యింది ప్రత్యేకంగా అగ్రనేతలను ఇరుకున పెట్టే విధంగా కూడా మరోసారి బీజేపీ ప్రభుత్వం తెరలేపింది. దీనికి సంబంధించి కూడా దర్యాప్తు సంస్థలను అడ్డు పెట్టుకుని ఇట్లాంటి కుట్రలకు తెరలేపినట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఏదైతే సంబంధించి కూడా రియాక్ట్ అవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి అంటే ఈ నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే ఒకవైపు సిబిఐ ఎంక్వైరీ జరిగింది. సిబిఐ కూడా ఈ కేసును పక్కన పెట్టింది. ఈడీకి సంబంధించి కూడా గతంలో ఎంక్వైరీ చేసింది, విచారణ జరిపించిన నేపథ్యం అనేది మొత్తంగా అంటే ఒకవైపు రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి సంబంధించిన యంగ్ ఇండియా సంస్థకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయో వాటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. వాటన్నిటికీ సంబంధించి ఆస్తులకు సంబంధించి సీజ్తో పాటుగా వాళ్ళను ఇబ్బందులకు గురి చేసేందుకు విచారణ పేరుతో ఇబ్బందులను పాలు చేసేందుకే ఇప్పుడు ఇట్లాంటి దర్యాప్తు సంస్థలు మరోసారి తెర మీదకి తీసుకొచ్చింది బీజేపీ ప్రభుత్వం అని కూడా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే యంగ్ ఇండియా సంస్థకు సంబంధించి స్థిర చరాస్తులకు సంబంధించి కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి సంబంధించిన సంస్థకు సంబంధించిన ఆస్తులన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా మిగతా సంబంధించిన నేషనల్ హెరాల్డ్ పేరుతో ఈడీ
పేరుతో కూడా దర్యాప్తులు కావచ్చు ఇప్పుడు ఛార్జ్ షీటు నమోదు కావడం. ఎందుకంటే గత 2021 నుంచి కూడా ఈ సంబంధించి కూడా విచారణ జరుగుతూ వస్తుంది. ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదు. ఇప్పుడు సంబంధించి కూడా ఈ పేర్లు అంటే A1గా A2గా ఇద్దరు పేర్లు నమోదు చేసి ఛార్జ్ షీట్లు దాఖలు చేయడం పట్ల కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా నేతలంతా కూడా బగ్గుమంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా ఈ వెనక్కి తీసుకోవాలి, ఇక